బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఏమంటుండంటే, ఈ తెలంగాణ 10 సంవత్సరాలు వార్షిక ఉత్సవాలు జరపనికే సోనియా గాంధీని పిలిచి సన్మానం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసింది. కిషన్ రెడ్డి అంటాడు, బలిదేవతను ఎందుకు పిలవాలి అని అంటున్నాడు. ఈ కిషన్ రెడ్డి నువ్వు అధ్యక్షుడు ఉండి, చదువుకున్నోడు ఉండి, కేంద్ర మంత్రిగా ఉండి నువ్వు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు అసలు 1969 సంవత్సరంలోనే 350 మంది పిల్లలు చచ్చిపోయారు. 69 సంవత్సరంలో సోనియా గాంధీ రాజకీయాలుగా రాలే, ఆమె ఏడుండేనేమో. ఆమె నువ్వు బలిదేవత అంటున్నావు. ఇదేమన్నా జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావా, జ్ఞానం లేక మాట్లాడుతున్నావా? ఇక నీకే తెలుసు. ఇక ఈ సందర్భంగా మేమేం చేసినామంటే, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ రాసిన. ఏం రాసిన అంటే, ఎవరైతే తెలంగాణ గురించి మొన్న జరిగిన ఉద్యమంలో ప్రాణాలు ఇచ్చిరో వాళ్ళ కుటుంబాలను పిలిచి సన్మానం చేయాలి. ఆరు గతంలో కూడా ఎవరో సచిన వాళ్ళ కుటుంబం ఉంటే పిలిచి వాళ్ళకు వేదికపై రాష్ట్ర ప్రభుత్వం కించి వాళ్ళకు సన్మానం చేయాలి. ఆరు అదేవిధంగా వాళ్ళకు పింఛన్లు వాళ్ళకు ఏందనేది రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసి చెప్పాలి. ఆరు ప్రత్యేకంగా ఇలా ఇప్పుడు ఎట్లనైతే కానిస్టేబుల్ కిష్టయ్య, నిషాన్ రెడ్డి, శ్రీకాంతాచారి ఇట్లా చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆరు కొంతమంది బతికిన వాళ్ళు ఉన్నారు. కేశవరావు జాజు చనిపోయిండు ఆయన. సరే, ఇప్పుడు ఆమె విమలక్క పాటలు పాడింది. గద్దారుల ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళని పిలువిర్రి. మళ్ళీ అదేవిధంగా ఏదైతే కేసీఆర్కు ఫీడింగ్ చేసి తెలంగాణ గురించి తయారు చేసిన వ్యక్తి పాషం యాదగిరి, ఆయన 65 నుంచే ఉద్యమంలో ఉన్నాడు. పాషం యాదగిరిని కూడా పిలిచి సన్మానం చేయాలి. ఇట్లా చాలామంది ఉన్నారు. వారు ప్రత్యేకంగా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయినా, కేసులు బుక్ అయినాయి. చాలామంది ఉత్తుత్తగాళ్ళు ఏవైతే బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమం అంటారు, యువన్ పేరు మీద ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకొస్తేనే వాళ్ళని తీసుకోరు. కానీ ఉత్త బైరూపుల మాటలు మాట్లాడి వచ్చిన వాళ్ళకి మాత్రమైతే యువన్కి సన్మానాలు చేయకూడదు. విన్నారా? ఎవరైతే పానాలు పోయినాయో, జైలు పోయిర్రు, వాళ్ళ తన ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి, కేసులు నడుస్తున్నాయి, గాలను పిలిచి సన్మానం చేయిర్రి. ఇది మంచిగా ఉంటుంది అని మేము గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. ఆ పని మనం చేయాలని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఒక లేఖ రాసిన. ఆర్ ఈ విషయంలో ఆయన దయచేసి కన్సిడర్ చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన ఆయనకు తెలియపరిచిన.